హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చర్చించాల్సిన విషయం ఏంటంటే, ఒక కొత్త విషయాన్ని చర్చించాలని తెచ్చాం. అదేంటంటే, మల్టిప్లికేషన్ సిరీస్లో మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ దట్ నెంబర్స్ క్లోజ్ టు సబ్ బేస్ 50. ఇదేంటండి, బేస్ అంటే విన్నాం కానీ సబ్ బేస్ ఏమిటి అనేటటువంటి అనుమానం కలుగుతుంది. ఇక్కడ బేస్ అనేది గత వీడియోలో చూసాం. అవేంటంటే 10, 20, 10, 100, 1000 ఇలాంటివి బేస్గా చెప్పుకున్నాం. అయితే సబ్ బేస్ అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇక్కడ చివర 0 ఉండి 1 తప్ప 1 ఉంటే వాటిని బేస్గా చెప్తున్నాం. 1 ఉంటే 10, 100 ఉంటే బేస్గా చెప్తున్నాం. అలా కాకుండా 2, 3, 4, 5 ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని సబ్ బేస్గా చెప్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి 56 into 53 పరిశీలించామనుకోండి. అంటే క్లోజ్ టు 50 దగ్గరలో ఉన్నాయి ఇవి. 50కి దగ్గరలో ఉన్నటువంటి 56 into 53 పరిశీలించాం. అలాగే 48 into 46 కూడా 50కి దగ్గరలో ఉన్నాయి, అంటే తక్కువ ఉన్నాయి. అటు ఇటు ఉన్నాయి, 50కి అటు ఇటు ఉన్నాయి కూడా మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎలా చేస్తామంటే, 50కి ఇవి రెండు అబవ్ ఉన్నాయి. అబవ్ ఉన్నటువంటి వాటిని ఎలా చేయాలి? గతంలో మనం 100 బేసు, 10 బేసు, 1000 బేసు ఉన్నాయి, అప్పుడు ఎలా చేసాము. ఇక్కడ కూడా అదే ప్రాసెస్. అయితే అక్కడికి కొంచెం తేడా ఉంది. ఆ తేడా ఏంటో చూద్దాం. ఇక్కడ 56 అనేది మనం 50 కంటే ఎంత ఎక్కువ ఉందండి? +6 ఎక్కువ ఉంది. అలాగే 53 తీసుకుంటే ఇది కూడా 50 కంటే 3 ఎక్కువ ఉంది. ఇక్కడ క్రాస్ వైజ్ ఎడిషన్ అనేది గతంలో చేసినట్టుగానే, బేస్ మెథడ్లో చేసినట్టుగానే చేస్తాం. అది ఎలా అంటే, 56కి 3 కలపడం కానీ, కలిపితే వచ్చే ఆన్సర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్గా మనం రాసుకుంటాం. దట్ ఈజ్ 59. లేదంటే 53 ఈ క్రాస్ చూసినా మనకు అదే ఆన్సర్ వస్తుంది. సో ఏదో ఒకటే చేస్తాం కాబట్టి చేస్తాం. ఇంకా అది ఫస్ట్ పార్ట్ అవుతుంది. ఇంకా రెండవ పార్ట్కి వచ్చి, అంటే ఇక్కడ మనకి బేస్ని బట్టి మనం చేస్తూ ఉంటాం. 6 3 18 అనేది వేసేసుకుంటాం. ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి. అయితే బేస్కి అక్కడ 10 ఉంటే 10 వేస్తాం. బేస్ 100 అయితే 2 zeros వేసుకోవడం, 59 పక్కన వేసుకోవడం గతంలో చేస్తాం. ఇక్కడ అలా కాదు. ఇక్కడ సబ్ బేస్ 50 కాబట్టి 50 తోటి మల్టిప్లై చేయాలి. అది అక్కడికి తేడా. అంటే 59 50తో మల్టిప్లై చేయడం అంటే 5తో మల్టిప్లై చేసి 0 పెట్టేసుకుంటే సరిపోద్ది. అంటే మనం గతంలో చూసినట్టుగా 59లో హాఫ్ చేసి దాని పక్కనే 0 వేసుకుంటే మనకు సరిపోద్ది. 59లో హాఫ్ ఎంత అవుతుందండి? అంటే 58లో హాఫ్ చూద్దాం. 58లో హాఫ్ చూస్తే 29 వస్తుంది. 29 వేసిన తర్వాత ఇంకా 1 మిగిలింది కాబట్టి 58కి చూసాం. 1 మిగిలింది కాబట్టి 1లో హాఫ్ 10 ఉంటుంది కాబట్టి పక్కన 10 ఉన్నట్టుగా భావించి 5 వేసుకుంటాం. అంటే 2950 అనేది, అంటే పక్కన 0 వేసుకుంటే 50తో చేసినట్టు అవుతుంది. ఇప్పుడు దీనికి ఈ 18 అనేది యాడ్ చేసుకుంటే ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 2968 అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, అక్కడికే తేడా. సబ్ బేస్ 50 అయితే 50 తోటి మల్టిప్లై చేసిన తర్వాత, ఇది ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈ వివరాన్ని క్లారిటీ తీసుకుందాం. 51కి +1 ఎక్కువ ఉంది. అలాగే 53లో +3 ఎక్కువ ఉంది 50 కంటే. క్రాస్ వైజ్ ఎడిషన్ చేస్తే 51 + 3 54 అవుతుంది. ఇంటూ మనం సబ్ బేస్ 50తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 1 3 3 అని వేసుకుంటాం. ఇక్కడ 54ని 50తో మల్టిప్లై చేస్తే, అంటే 5తో మల్టిప్లై చేసిన వీడియో చూసాం కదండి. 54లో సగం 27, పక్కన 0 వేసుకుంటే 270, ఇంకో 0 వేసుకోవాలి 50తో కాబట్టి. దానికి 3 యాడ్ చేసుకుంటే 2703 అనేటటువంటిది ఆన్సర్ వస్తూ ఉంది. ఇక్కడ 50కి అబవ్ ఉన్నటువంటివి మనం చూసాం. ఇప్పుడు 50కి
లోపట ఉన్నటువంటి తక్కువ ఉన్నటువంటి రెండు ఒకసారి చూద్దాం. 48 ఎంత తక్కువ ఉందండి? 50కి 2 తక్కువ ఉంది అంటే -2 రాసుకుంటాం. 46 అనేది -4 తక్కువ ఉందని రాసుకుంటాం. ఇక్కడ కూడా క్రాస్ వైజ్ ఎడిషన్ చేస్తే 48 - 4 అప్పుడు ఆన్సర్ 44 వస్తూ ఉంది. లేదా ఇలా చేసినా అదే ఆన్సర్ వస్తుంది క్రాస్. దాన్ని 50తో మల్టిప్లై చేయండి. చివరి రెండు మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 4 8. ఓకే, ఆ విధంగా దాన్ని ఆ +8ని ఈ మల్టిప్లై చేసి చేసేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ 39 × 50 వచ్చింది. 39 50తో మల్టిప్లై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 38లో హాఫ్ తీసుకుంటాం. ఆ హాఫ్ తీసుకుంటే 19 అంటే 50 వేసుకుంటే 50తో గుణించినట్టు అవుద్ది. +30 అనేది ఇక్కడ వేసుకుంటాం. ఓకే, ఈ విధంగా ఈ రెండు మోడల్స్ ఒకటే. ఇంకా మూడో మోడల్ ఏంటంటే మనకి ఒక నెంబరు 50 కంటే తక్కువ, ఒక నెంబర్ 50 కంటే ఎక్కువ, అబవ్ బేస్ బిలో బేస్ తీసుకుంటాం. అంటే 47 అనేది ఎంత తక్కువ ఉందండి? -3 తక్కువ ఉంది. అలాగే 54 అనేది +4 ఎక్కువ ఉంది 50 కంటే. ఇక్కడ కూడా క్రాస్ వైజ్ ఏది ఈజీ అయితే అది మనం చేసుకుంటాం. 47కి 4 కలపడం ఈజీ, లేదా 54లో 3 తీసేయడం ఈజీ. ఏదైతే అది చేసుకుంటాం. అంటే 51 × సబ్ బేస్ మల్టిప్లై చేయాలి కాబట్టి వేసుకున్నాం. ఇక్కడ వచ్చి 3 4 -12 అయింది, గమనించండి. ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి. ఇక్కడ 51ని 50తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అంటే 50 50s 2500, ఇంకో 150 ఎక్స్ట్రా కలుపుకోవాలి కాబట్టి 2550 అనేది వస్తుంది. దాంట్లోంచి -12 తీసుకోవాలి. తీసేస్తే మనకి 2438 అనేటటువంటిది 2538 అనేటటువంటి ఆన్సర్ మనకు లభిస్తుంది. ఇన్ ద సేమ్ వే ఈ ఎగ్జాంపుల్ కూడా సేమ్ అదే. 52 అనేది +2 ఎక్కువ ఉంది. 46 అనే దానికి -4 ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, అది తీసేస్తాం. ఇప్పుడు ఇందులో ఏది ఈజీ అంటే 46కి 2 కలపడం ఈజీ, 48 అవుతుంది. ఏమో 48 × 50 రాసుకోవడం ద్వారా మల్టిప్లికేషన్ అవుతుంది. ఇక్కడ 2 4 8 అనేది -8 అనేది వచ్చింది. ఇక్కడ 48ని 50తో మల్టిప్లై చేస్తే 2400 వస్తుంది. దాంట్లోంచి 8 తీసేయండి. 8 తీసేస్తే వచ్చే ఆన్సరు మనకి 00లోంచి 8 తీసేయడం అంటే 100లోంచి 8 తీసేస్తే మనకి 92 వస్తుంది. 23 అదర్ వస్తుంది. అంటే 2392 అనేటటువంటి ఆన్సర్ లభించింది. ఈ విధంగా ఈ కంటెంట్ చాలా ఉపయోగకరం. సబ్ బేస్ మీద ఏ బేస్ ఇచ్చినా ఇలాగే చేయొచ్చు. కంటెంట్ మీకు నచ్చి ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.